అనుకుంటే సరే ముందు ఊరంతా దేశం అంతా కూడా తిరిగి నిరసనలో అదేది తెలుగుదేశం అవినీతి అని చెప్పుకొస్తున్నాడు. సరే ముందు అది అయిపోయాక చేస్తాడంటే లేదు. తర్వాత పొత్తు అన్నాడు, అయిపోయింది. పోనే నాకు టైం జాలేదు అన్నాడు. సరే టైం ఆయన అంటే పాలిటిక్స్ బాగా అవపోసం పట్టినోడు కాదు కదా, ఒక ప్లానింగ్ లేకుండా పోయిందిలే కానీ నెక్స్ట్ ట్రిప్ సెట్ చేసుకుంటాడులే అనుకుంటే 2019 తర్వాత నాన్న పోనీ ప్రత్యామ్నాయంగా ఉండాలి కదా. ప్రత్యామ్నాయంగా నీకు 6% ఓట్లు ఇచ్చారు కదా, మిగతా ముగ్గురికి కూడా కలిపితే 9% దాకా ఓట్లు వచ్చినాయి కదా. సిపిఐ కానీ సిపిఎం కానీ వాళ్ళకి కూడా కలిపి బిఎస్పీకి కానీ మొత్తం దగ్గర దగ్గర 10% ఓట్లు వచ్చినట్టే కదా ముగ్గురికి కలిపి. మరి అట్లా తీసుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళకి 40 వీళ్ళకి 50, 90 మిగతా 10లో బీజేపీ పాయింట్ తీస్తే కాంగ్రెస్ 1.1 ఉన్నట్టు, ఆ 2 తీసేస్తే మిగతా 8 ఇలా ముగ్గురికి వచ్చినట్టే కదా. 8% ఓట్లు ముగ్గురికి కలిపి తీసుకున్నప్పుడు అరే ఓ ప్రత్యామ్నాయంగా మనం సక్సెస్ కావాలి, లేదా బీజేపీతో వెళ్తావా చెయ్యి. అలాగ ఒక ప్రత్యామ్నాయం తయారు చేస్తున్నాడు కదా అనుకుంటే, తను ప్రత్యామ్నాయం కాకపోగా భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయంగా ఎదగనీయకుండా, అసలు ఆంధ్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయమే లేనీయకుండా, ఒకప్పుడు ఏ ఉపన్యాసాలు అయితే ఇచ్చి కమ్మోళ్ళేనా రెడ్లేనా ఏంది వీళ్ళేనా రాజకీయం చేసేది, మనకు రాజ్యాధికారం వద్దా, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వద్దా అంటూ గుండెలు బాదుకుని మాట్లాడుతుంటే అరే ఒక మంచి ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏదో చేస్తున్నాడు ఇతను అనుకుంటే, పకడ్బందీ వ్యూహం ఏంటయ్యా అంటే ఆల్టర్నేటివ్ అనేటువంటిది ఇప్పుడు తను నాయకుడు కాల, ఇంకొకటి నాయకుడు కాదు, ఆల్టర్నేటివ్ లేకుండా చేయడం అంతే. అదే ఈయన మాట్లాడకుండా ఈయన పనేదో ఈయన చేసుకుంటే ఆ సోమవీర్రాజు అన్న ఇప్పటికి నాయకుడిగా తయారయ్యాడు. శుభ్రంగా కాపులు మొత్తాన్ని నెత్తిన పెట్టుకుని తీసుకొచ్చి కథ నడిపించేవాడు. కన్నా లక్ష్మీనారాయణ అన్న సోమవీర్రాజు అని వీళ్ళిద్దరు బలమైనటువంటి శక్తులుగా తయారయ్యి థర్డ్ ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అయ్యేవాళ్ళు. వాళ్ళని కానీ ఇలా చివరికి వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టి వాళ్ళని తీసేదాకా నిద్రపోవాలి, తీసుకొచ్చి మళ్ళీ కమ్మ సామాజిక వర్గం ఆవిడకి ఇచ్చేదాకా వదిలిపెట్టలేదు. అంతా చేసి భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయంగా ఇలా కాపుని ప్రత్యామ్నాయంగా ఇలా ఇప్పుడు ఈయన లేడు, ఇంకొక నాయకుడిని ఎప్పుడు నమ్మాలి వీళ్ళు కాపులు అంటే ఏంటి ఉద్దేశం? మొదటి నుంచి ఇన్నాళ్ళు దాదాపు 10 ఏళ్ళు అవుతుంది కదా పార్టీ పెట్టుకుని, 15 ఏళ్ళు లెక్కేసుకోవాలి యువరాజ్యంతో కలిపి. ఇన్నాళ్లలో కనీసం బూత్ కమిటీలు కూడా వేయకపోవడం, పోల్ మేనేజ్మెంట్ చేసే